సాక్షాత్తు శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గర ఒక స్వామి విగ్రహం మీద శాంటా క్లాస్ పెట్టారు. ఇట్ కెన్ బి క్రిస్టియన్స్ టు హ్యూమిలియేట్ హిందూస్, ఇట్ కెన్ బి ఏ ముస్లిం హూ వాంట్ టు క్రియేట్ గల్ఫ్ బిట్వీన్ హిందూస్ అండ్ క్రిస్టియన్స్. లేదు, క్రిస్టియన్స్ హిందువుల మధ్య గొడవ పెట్టడానికి ఒక హిందువే పెట్టుండాలి, మతాల మధ్య విధ్వంసం లేపడానికి ఇట్లాంటి జరిగి ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్ని మత గొడవలతో అల్లకొల్లాలను సృష్టించడానికి ఇట్లాంటివి జరిగి ఉండొచ్చు. ఓకే, ఇది చాలా టెర్రరిజం కంటే చాలా ప్రమాదకరమైనది. అంతర్వేదిలో రామునికి సంబంధించినటువంటి విగ్రహం తల ఎరగొట్టారు. పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని పట్టుకొని ఒక మోటివ్తో చేశారని సాక్షాత్ డీజీపీ వచ్చి చెప్పారు. శ్రీ అభయాంజనేయ స్వామి యొక్క టెంపుల్ గుడిపడిపోయింది. అప్పుడు దాని వెనక ఇద్దరు పూజారుల మధ్య గొడవ జరిగి అది బాంబు పెట్టి పేల్చారని చెప్పి తర్వాత బయటకు వచ్చింది. ఆ తర్వాత రాయలసీమలో ఒక రథం కాలిపోయింది. అది ఒక ఇద్దరు హిందూ సహోదరుల మధ్య గొడవ జరిగి అది కాల్ చేసుకున్నారు అని చెప్పేసి బయటపడింది. వైఎస్ఆర్సీపీని బ్లేమ్ చేశారు. కానీ రక్షణ వ్యవస్థ కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, జ్యుడిషియల్ వ్యవస్థ కానీ ఒక్క వైఎస్ఆర్సీపీని పట్టుకోలే. అంతర్వేదిలో జరిగినటువంటి ఈ యొక్క రాముని తల తీసేయటం, దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. రాయలసీమలో జరిగిన దానికి దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. మన అభయాంజనేయ స్వామి గుడిపాటు కొట్టింది, దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ. సరిపోని వైఎస్ఆర్సీపీలో లేరు. ఇదేమైనా మత గొడవల? దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ క్రిస్టియన్స్, దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ముస్లిమ్స్. మరెవరు వైఎస్ఆర్సీపీలు ఇన్వాల్వ్ అవ్వాల, క్రిస్టియన్స్ ఇన్వాల్వ్ అవ్వాల, ముస్లిమ్స్ ఇన్వాల్వ్ అవ్వాల, నాస్తికులు ఇన్వాల్వ్ అవ్వాల, పార్సీ, జైను ఎవరు ఇన్వాల్వ్ అవ్వాల? బట్ ఇన్సిడెంట్స్ జరిగాయి. అదే తిరుపతి టెంపుల్లో సెల్ఫీ తీసుకున్నారు, రీల్స్ చేశారని ఒక ఇష్యూ అయింది. హైదరాబాద్ నుంచి వెళ్ళిన భక్తులను కొట్టారని ఒక ఇష్యూ అయింది. ఇది అయ్యప్ప స్వామి భక్తుల మీద దాడి జరిగిందని ఇష్యూ అయింది. వచ్చిన తర్వాత ఇది మొన్న తిరుపతిలో తిరుపతి పక్కన పబ్బు పెట్టి డ్యాన్సులు ఇవన్నీ వేస్తున్నారని వస్తున్నాయి. మరి ఇవన్నీ బయటపెట్టింది ఎవరంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు బయటపెట్టలే. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావాలని పట్టుకొని ఇదిగో మీ ప్రభుత్వంలో ఇది జరుగుంది అని చెప్పడానికి ప్రయత్నం చేయలేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్పలేదు. అది పబ్బు ఉంది అని చెప్పి ఒక మీడియా అతను బయటపెట్టాడు. అదే గుడి మీద దాడి జరిగిందని హిందూ సంఘాలు బయటపెట్టాయి, రథం కాలిపోయిందని హిందూ సంఘాలు బయటపెట్టాయి. అక్కడ అన్నీ కూడా హిందూ సంఘాలు, మీడియా ఛానల్స్ వీళ్ళు బయటపెట్టారు తప్ప వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు ఇన్వాల్వ్ కూడా కాల. మీ ప్రభుత్వంలో మీ ఛానల్స్ మీకు సంబంధించిన వాళ్ళే బయటపెడుతూ ఉన్నారు.